నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. తులారాశి జాతకులు మధ్యాహ్నం 3 గంటలు దాటాక జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వక మానరు. ఏం జరగబోతుందో, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఒక్కొక్కటిగా వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. జీవితానికి ఒక లక్ష్యం ఉండాలని నమ్మే వ్యక్తులు వీరు. బలబలాలు కలిగి ఉంటారు. ఆలోచన కూడా ఉంటుంది. కార్య సాధన చేపట్టాలి అనే కసి, కృషి ఉంటుంది. తగ్గట్టు శ్రమిస్తారు. విశ్రాంతి లేకుండా ముందుకెళ్తారు. కార్య సాధనపై దృష్టి ఎక్కువ. ఒకటి మనసులోకి ఒక్కసారి వస్తే అది జరిగి తీరాల్సింది. అటువంటి పట్టుదల ఉంటుంది. ఇలాంటి వ్యక్తిత్వం అధికం. ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం గురించి చాలా గొప్పగా చెప్పొచ్చు. 10 మందిలో ఒకరికి ఉండే గొప్ప మనస్సు వీరిది. ఎదుటి వారు ఆపదలో ఉన్నారంటే సాయం చేసి తీరుతారు. ఖచ్చితంగా ఇంటి ముందుకు ఎవరు వచ్చినా కూడా ఏదో ఒకటి ఇచ్చి పంపందే ఉండరు. అంతటి పెద్ద మనస్సు ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం ఉంటుంది. దైవ భక్తి ఉంటుంది. మూగ జీవులకు దానం చేసే గుణం ఉంటుంది. వినూత్న ప్రయత్నాలు చేస్తారు. క్రమశిక్షణతో కూడిన పనులు చేస్తారు. ఏదైనా సాధించే తత్వం ఉంటుంది. ఖచ్చితంగా కష్టజీవులు. 1000కి 200%, 1000కి 2000% ఎంత కష్టాన్నైనా భరించి విజయం సాధించే తపన ఉంటుంది. ముఖ్యంగా వీరి జీవితంలో చూస్తే ఎన్నో రకాల కష్టాలను సైతం ధైర్యంతో ఎదుర్కొంటూ వస్తున్నారు. వీరి మొండి పట్టుదలే వీరిని జీవితంలో పై స్థాయిలో ఉంచుతుంది. ఎవరిని కూడా ఏది అనరు. ఒకవేళ ఏదైనా అంటే మాత్రం అస్సలు సహించరు. మీరైతే సహనాన్ని కొన్నిసార్లు కోల్పోతుంటారు. ఓపిక పట్టినంత వరకు మాత్రమే పడతారు. ఓపిక నశించింది అంటే మాత్రం ఎవరు చెప్పినా, ఎంత చెప్పినా వినరు. ఒక మంచి వ్యక్తిత్వం ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించిన వారికి మైనస్ పాయింట్ ఏమిటంటే గనక, ఎవరినైనా ఒక్కసారి నమ్మితే చాలా ఎక్కువగా నమ్ముతారు. ఎవరైనా ఒక్కసారి ఎక్కువగా హర్ట్ చేస్తే జీవితాంతం వారితో ఎప్పుడూ మాట్లాడరు. ఆ తప్పు గురించి వీరు పదే పదే జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇక వారితో మాట్లాడరు. అటువంటి పరిస్థితి వచ్చినా పక్కకు తప్పుకొని వెళ్లిపోతారు. ఏ విధమైన సంబంధం పెట్టుకోవడానికి వారితో ఇష్టపడరు. బలహీనంగా మారిపోతారు. ఇబ్బంది పడతారు. అలాంటి వ్యక్తుల ముందు ఖచ్చితంగా ధైర్యంగా ఏదో ఒకటి సాధించి తీరాలని, నిలబడాలనే తత్వం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలు దాటాక ఆశ్చర్యకర సంఘటన జరిగి తీరుతుంది. వీరి జీవితంలో అనుకుంది సాధించేంతట గొప్ప శక్తికరమైన కార్యం ఈ రోజే జరగబోతుంది. గొప్ప సంఘటన జరుగుతుంది. అటువంటి ప్రతిఫలాన్ని ఈ రాశి వారికి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మధ్యాహ్నం 3 గంటలు దాటాక మీరు ఇంతవరకు కలగదు, జరగదు అనుకున్న ఒక పని నెరవేరబోతుంది. వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ ఒక చక్కటి శుభవార్త అందుతుంది. మీరైతే ఒక్కసారిగా మూసుకుపోయిన ధన ద్వారాలు తెరవబడ్డాయని చాలా సంతోషపడతారు. ఆతురత పడతారు. ఆశ్చర్యంతో ఎగిరి గంతేస్తారు. ఇంతటి సంతోషకరమైన సమయంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, సరదాగా సమయాన్ని గడుపుతారు. విహారయాత్రలకు కానీ, దైవ దర్శనాలకు కానీ వెళ్తారు. ఈ రాశివారు దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమ ఆహ్వానాలు అందవచ్చును. ఈ రోజున మొత్తంగా వీరికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా ధనానికి ఏ విధమైన లోటు కలగదు. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.